హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీం 19వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు. మనిషి దేవుని నమ్ముకున్నాక ఆ వ్యక్తి యొక్క తల వెంట్రుకల కానుంచి ఆ పాదముల వరకు దేవుడు ప్రతిదీ లెక్క చూసే దేవుడు. ప్రతి విషయమై శ్రద్ధ కలిగినటువంటి గొప్ప దేవుడు. దేవుడు ఆ పాదములు ఇటు సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం. ఏంటి ఆ సమాధాన వర్తమానం? ప్రశ్నలు అందరికీ ఉంటాయి, మనుషులందరికీ ఉన్నాయి ప్రశ్నలే. ఆ ప్రశ్నలకి అంత ఉండదు. ఇప్పుడు ఏం జరుగుద్ది, రేపేం జరుగుద్ది, పిల్లలకి ఏమవుతుంది, పిల్లలకి గృహాలు వస్తాయా, చక్కటి ఉద్యోగాలు వస్తాయా, పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి పిల్లలు పుడతారు, ఆరోగ్యం ఉంటుందా, నా జీవితకాలం ఎలా వెళ్ళిపోద్ది, నేను చివరి వరకు ఎలా ఉంటా, ఇలా అనేకమైన ప్రశ్నలు ప్రతి ఒక్కొక్కరికి ఉంటానే ఉంటాయి. ఇంకా వాటికి అంత ఉండదు. ఈ ప్రశ్నలకి అంత అంటూ ఉండదు. కానీ సమాధానం ఏంటంటే యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకుడుగా నీవు అంగీకరించినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. నీకు దేవుడు ఉన్నాడు అని గొప్ప ధైర్యం ఉంటుంది. కాబట్టి ఈ సమాధానమైన వార్త ప్రకటిస్తారు. ఆ ప్రకటించు వారి యొక్క పాదములట పర్వతముల మీద కనబడతాయట. అంటే లోకంలో ఆ ఇంటి ముచ్చటలు ఈ ఇంటి ముచ్చటలు ఆ ఇంటికి, అలాగే లోకంలో అనేకమైన లోక సంబంధమైన విషయాలు మాటలాడుకుంటున్న వాళ్ళ యొక్క పాదాలు కనబడవు. ఈ విషయం జ్ఞాపకుంచుకోండి. ఆ మాటలు చెప్పుకుంటున్నాం కదండి అంటే వాళ్ళు ఎందుకు పనికిరారు, అవెందుకు దేవుడి దగ్గర పనికిరావు. అవి దేవుని యొక్క చిత్తంలో అవి ఎన్నికైనవి కావు. అదే నువ్వు దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ దేవుని గురించి అనేక మందికి నువ్వు కూడా ప్రశ్న లేకుండా నీ జీవితం ఏంటి, నీ యొక్క బ్రతికి ఏంటి అని నువ్వు కూడా ఆ దగ్గర కూర్చుని వాళ్ళని ప్రశ్నలతో ముంచేయకుండా ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, సమాధానం ఇస్తాడు అని సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలు ఆనందంతో నింపబడతాయి. అప్పుడు వీళ్ళు మా ఇంటికి 10 సార్లు రావాలి, మేము వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళు ఆరాధిస్తున్న దేవుని మేము కూడా ఆరాధించాలి అని ప్రజలు కోరుకుంటారు. అప్పుడు వారి యొక్క పాదములట పర్వతముల మీద ఉంటాయి. ఈరోజు నీవు ఎవరితోన్నా మాట్లాడితే నీ సంభాషణ ఎలా ఉంటుంది? వాళ్ళు ఇంకా వేదంతో ఉంటే ఇంకా వేదంలోకే వెళ్ళిపోతున్నారా? వాళ్ళు ఇంకా బాధల్లో ఉంటే ఇంకా బాధలతోటే నింపబడిపోతున్నారా? కానీ దేవుడు గురించి నువ్వు చెప్పినప్పుడు నీ సంభాషణ ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అది ఎంతో దీవెనకరంగా ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.